గ్రామం కోసం స్థలం కొని సొంత డబ్బులతో రోడ్డు వేయించిన వ్యక్తికి అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా న్యాయబద్ధంగా కోర్టు ద్వారా వాటిని పరిష్కరించుకున్న అధికారులు అవినీతి కోర్టు ఆదేశాల ముందు తలపించింది. అవినీతితో అధికార బలంతో భూమిని ఆక్రమించిన వారికి అండగా నిలుస్తూ నిజాయితీతో పనిచేయాల్సిన వారే నిజాలను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్న సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా టిచ్పల్లి మండలం స్టేషన్ గన్పూర్ గ్రామంలోని గొల్లమల్లయ్య అనే వ్యక్తికి కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ను పంచాయతీ కార్యదర్శి తీసుకుని చర్యలు తీసుకోకుండా భూ బకాసానికి అండగా నిలుస్తున్నాడనే వార్త స్టూడియో 18 న్యూస్ లో ప్రచారమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ విషయంపై చర్యలను కోరుతూ స్టూడియో 18 న్యూస్ బాధితుల తరపున పంచాయతీ కార్యదర్శిని కలిసి బాధితునికి ఎందుకు న్యాయం చేయట్లేదు, రోడ్డును ఆక్రమించిన భూ బకాసులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించగా పంచాయతీ సెక్రటరీ సునీల్ మాట్లాడుతూ 10 రోజుల్లోని కబ్జాదారులపై చర్య తీసుకుని రోడ్డు యథావిధిగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఈ రోజు వరకు బాధితుడికి న్యాయం చేయకపోవడం వారి అలసత్వానికి ఉదాహరణగా కనబడుతుంది. కాగా మరోమారు ఇదే విషయంపై కార్యదర్శిని సంప్రదించగా సమస్యను ఉన్నత అధికారులపైకి నెట్టివేస్తూ తనపై అధికారులు తనను అడ్డుకుంటున్నారని, ఆక్రమణలు తొలగించవద్దని చెప్తున్నారని, వాళ్లే చూసుకుంటారని, బాధితులపైకి భూమి ఆక్రమించిన భూ బకాసులపై సమస్యను నెట్టివేస్తూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ విషయంలో కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ను సైతం బేఖాతరు చేస్తూ కేవలం భూ బకాసులకు అండగా నిలిచేందుకు బాధితులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే శవాన్ని సైతం తీసుకుపోవడానికి దారి లేకుండా చేశారని, పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన శాఖల అధికారులకు మొరపెట్టుకున్న బాధితులకు న్యాయం జరగకపోవడం వారి అవినీతికి పరాకాష్ట కాగా మానవత్వం కోల్పోయి భూ బకాసులకు అండగా నిలవడం, పంచాయతీ కార్యదర్శి మరియు సంబంధిత శాఖ అధికారుల పొంతలలేని సమాధానాలు చెప్పడం, అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే పలువురు చర్చించుకుంటున్నారు. ఇకనైనా ఉన్నత అధికారులు తమకు న్యాయం చేయాలని బాధితులు గొల్ల మల్లయ్య మరియు అతని కుటుంబం స్టూడియో 18 న్యూస్ ద్వారా పై అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్య ఆల్రెడీ ఇంతకుముందు అతను అడ్డు వేసినప్పుడు పేరు చెప్పండి సార్. శ్రీశైలం అండ్ చేపూర్ మధ్యలో జరుగుతున్న గొడవ అవుతుందో అతను బ్లాక్ చేసినప్పుడు ఆ ప్లేస్ని మనము ఆల్రెడీ గ్రామ పంచాయతీ నుంచి జేసీబీ పెట్టి తీసివేయడం జరిగింది. ఆ తర్వాత అతను మరి కోర్టుకు వెళ్ళి మనకి నోటీసులు పంపడం జరిగింది. సో పంపించిన తర్వాత మనకి ఇప్పుడు నోటీసులు వచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి సో మా పై అధికారులను సంప్రదించి ఈ సమస్య వీలైనంత తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎంత టైం తీసుకుంటారు దీనికి? అది పై అధికారులను సంప్రదించిన తర్వాత ఎంత తొందరగా అయితే అంత తొందరగా పరిష్కరించేస్తాం. రైట్. కోర్టు ఆదేశాలను పాటిస్తారు.